ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. అయితే ప్రభుజీ, భక్తి అంటున్నాం. భక్తికి అసలు చిన్న పెద్ద తేడా లేదు, ఏ తేడా లేదు, అసలు పరిమితి కూడా లేదు. ఏంటి నిజంగా భక్తి అనేది ఏ రకంగా ఉండాలంటారు భగవంతుడి పైన? భక్తి అంటే నిస్వార్థంగా భగవంతుడిని ప్రేమించడం, ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా, ఇది నాకు కావాలి అని ఆశించకుండా భగవంతుణ్ణి నిస్వార్థంగా ప్రేమించడం భక్తి. ఆ నిస్వార్థమైనటువంటి ప్రేమలో సేవ కూడా ఉంటుంది. దాని భక్తియుత సేవ అంటారు. అంటే భగవంతుడి పట్ల ప్రేమ, అభిమానం, ఆయన పట్ల ఒక చక్కటి భావం, ఆయన నా స్వామి అని స్వామిగా ఆయన్ని పరిగణించి మనల్ని మనం దాసులుగా పరిగణించుకుని ఆయనకి దాసత్వం చేయడం, అది ఒక భక్తి. కొంతమంది భక్తులు ఉంటారు, భగవంతుని తమ బిడ్డగా భావించి తమని వారు తల్లిదండ్రులుగా భావించుకుని వాత్సల్య రసంలో భగవంతుడిని సేవిస్తారు. ఇంకొంతమంది భగవంతుడిని ప్రియుడిగా భావించి తమని తాము ప్రేయసిగా అనుకుని భగవంతుని ప్రేమిస్తూ ఉంటారు. గోపికలందరూ అలా చేశారు. ఇంకొంతమంది భగవంతుని స్నేహితుడిగా భావిస్తుంటారు. సుధాముడు, అర్జునుడు, వీళ్ళందరూ భగవంతుడి స్నేహితుడు అనమాట. అంటే భక్తుడు ఏ భావనలో అయితే భగవంతుడిని చేరుకుంటాడో ఆ భావనకి భగవంతుడు ప్రతిస్పందిస్తాడు. ఈ కలియుగంలో కూడా మనం అలా ఏ యుగంలోనైనా ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం. మీరు ఆయన్ని ఎలా భజిస్తారో ఆయన మిమ్మల్ని అలా భజిస్తాడు. తాంస్తథైవ భజామ్యహం, ఇది కృష్ణుడు చెప్పిన మాట భగవద్గీతలో. మీరు నన్ను ఎలా అప్రోచ్ అవుతున్నారో నేను అలా రెసిప్రోకేట్ చేస్తాను అన్నాడు. ఇక కలియుగంలోనైనా కూడా అంటే ఒకటి భగవంతుడి పట్ల ఆ వాత్సల్య రసాన్ని, మాధుర్య రసాన్ని, సాఖ్యరసాన్ని, దాస్యరసాన్ని పెంపొందించుకోవడం అనేది చాలా హై లెవెల్ అన్నమాట. ప్రస్తుతానికి మనకి ఒక రెజిమెన్ ఇచ్చారు ఆచార్యులు. మీరు జపం చేయండి, శ్రవణం చేయండి, కీర్తనం చేయండి, స్మరణం చేయండి, పాదసేవనం చేయండి, వందనం చేయండి, ఇలా కొన్ని నవవిధ భక్తి మార్గాలు ఇచ్చారు. ఆ భక్తి మార్గాల్ని మనం పాటిస్తే, మన భక్తి కాస్త పరిపక్వత చెందితే అప్పుడు మనం భగవంతుణ్ణి ఒక ప్రియుడిగానో, ఒక బిడ్డగానో, ఒక స్నేహితుడిగానో అనుకోవడం అది సాధ్యపడుతుంది. ప్రస్తుతం మనం ఆయన పట్ల మనకి ఆయన పట్ల ఉండవలసినటువంటి భావం ఏమిటంటే, ఆయన నా స్వామి, నేను దాసుడిని. అలా ఆ భావనతో మనం మొదలు పెడదాం. మెల్లిమెల్లిగా వేరే భావాలు వస్తూ ఉంటాయి. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్.